వెలుగల్లయోనవాడ పాలాయనమ్మ బలమాయనమ్మ గంగనీకు ధరణి గడియాగమ్మ పూర్వకాలం నాటి కనుకనేమి గంగని తెలవంది తెల్లవారబోదు పొద్దుగా పోదే మర్యాద ఈ విధంగా ఉన్న కాల నాలుగు కనుక గణపతి మర్యాద మరి ఎట్లా ఉన్నాయన ఆదిగా నాది బాది ఆనందమే ఆదిగా నాది బాది ఆనందమే ఆదిగా నాది బాది ఆదిగా నాది బాది వరవేనా మూలశక్తి ఆదిగా నాది బాది వరవేనా మూలశక్తి ముందు పూజలు నీకగా మూలగిన్నెలు మోగంగా ఆనందమే ఆదిగా నాది బాది వాహనవయ్యా ఎల్లలోకములు ఏరినవయ్యా వాహనవయ్యా ఎల్లలోకములు ఏరినవయ్యా నన్ను రెడ్డమయ్యా నాగలోకములు ఏరినవయ్యా ఆనందమే ఆదిగా నాది బాది అయ్యా మెత్తడి మెత్తడిగా దీవలు మేలైన హరాడి బలములు మెత్తడి మెత్తడిగా దీవలు మేలైన హరాడి బలములు పచ్చి పట్టర భారత హరి స్వామి అమర్దే ఆదిగా నాది బాది అయ్యా ఉరుసోరి ఉండాలా బాధాలు ఉరుసోరి ఉండాలా బాధాలు తప్పిడి గుడుగులు పెట్టేది అడిగి ఆగిపోలే విఘ్నరాజా ఓ లోక నాయక గణాధిపా విఘ్న మర్యాద ఈ చోట ఉండంగా దేవాన దేవతల రాజాది రాజుల మర్యాద ఎట్లా ఉన్నాయి దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య ఒంటివాడు దేవుడు ఉండరాని ముచ్చవురారాజు మల్లయ్య పూర్వకాలం నాడు కనుకనేమి అటువంటి పంచపర్వతం మీద దేవరాజు మల్లయ్య రాజు పెళ్లి పాపమ్మ కట్టించిన గుళ్ళు గోపురాలు సదరు మండపాల కింద మల్లయ్య మేడలమ్మతోటి అటువంటి కనుకనేమి చూడమాడుతుండగా లోకాల నేలటి లోకల ఈశ్వరుడు అటువంటి మహేశ్వరుడు కోరిక మేరకు మల్లయ్య దీనికి దగ్గర వెనకనేమి పృథ్వీ భూలోక నగరం నవనందనాలు కూడా న్యాయమైన కొల్లపురి తాపు అటువంటి వెనకనేమి తల్లి గారి పట్నము తక్కువ కొల్లపురైన ఎంత ఉన్నదా భూదేవి పుట్టింది భుజపాలరెడ్డి భార్య భూలక్ష్మీదేవి
మల్లికాంబ కన్య కుమారుడు అశ్వాలరెడ్డి భార్య ఆదిలక్ష్మి కన్య కుమారుడు దొర యాదిరెడ్డి చౌదరి యాదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ కలగంగరాయుల చెల్లెలు కాంతరు నీలమ్మ గర్భాన గనకదేవి గండాది గర్భాల పుట్టిండు గరుడు మల్లారెడ్డి చౌదరైన ఆరుగురి అందల తర్వాత పుట్టిండు వంశమంతుడు మల్లయ్య కాంపర్ల బావి గడ్డ మీద పుట్టిండు మేనమామల పట్నమైనటువంటి కళ్యాణపట్నం లోపల చదువుకుంటూ దేవరాజు మల్లయ్య మేనమామల పట్నం విడిచిపెట్టినాడు కొల్లాపురి పట్నం వెళ్ళిపోయినాడు కాలిపోయిన కొల్లాపురి పట్టణాన్ని కదిలిచ్చి కట్టించిండు కూలిపోయిన కొల్లాపురి పట్టణాన్ని కూలిచ్చి కట్టించిండు దేవరాజు మల్లయ్య పాడుబడ్డ పట్టణాన్ని పసివడ వేసరే ముచ్చారు రోజు ముళ్ళ కచ్చీరు కట్టించి పౌరారు రోజు మల్లయ్య పై ముళ్ళ కచ్చీరు కట్టించి ఉత్తరాన గురువు లేదు దక్షిణాన మెరుపు లేదు జగమెల్ల గురువే లేదు ఎండి కొండ కైలాసం నుండి పూలవర్షం ఎగురుతున్నదే మరి నచ్చగాళ్ళ కన్నీరు ఉండగా పుచ్చగాళ్ళ కన్నీరు ఉండగా సాగుల కన్నీరు ఉండగా సన్యాసుల కన్నీరు ఉండగా అరటి గొడ్రాల కన్నీరు ఉండగా పట్టి గొడ్రాల కన్నీరు ఉండగా పాపం ఉండగా పుణ్యం ఉండగా పరిపాలిస్తున్న నాడే తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవా రంగయ్య తమ్ముడారా 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 బ్రహ్మదేవా బ్రహ్మదేవా అయ్యయ్యో ఎంతమంది పక్షి కాడికి వెళ్ళి పండ కింద ఉండేది నీకంటే ఎక్కువ మాకేమి తెలుసు మాకంటే ఎక్కువ నీకు ఎక్కువ తెలుసునయ్యా నీకంటే మాకు తెలియదు ఏమి లేదు
తమ్ములైనా గౌరీ పార్వతి నీవన్న పరిపాలన ఏమమ్మా నీకంటే ఎక్కువ నాకేం తెలుసు నువ్వే పరిపాలన చేయమంటే అమ్మవారు పార్వతికి శివుడు దేవదంగమయ్యనైనా అరిచేతికి గంగా కుక్కుడు పెట్టినాడు ఆ చేతులను పెట్టిన కంటికి కాడు పెట్టినాడు గంగమయ్యే సట్టేడు లోకాలు సృష్టించి నాడు గంగమయ్యా మన కొడుకు అటువంటి మల్లకార్జున స్వామి తాను దారుమంటే మర్చిపోతున్నాడు భారతమ్మ పెళ్లి గారి పైవాడు పెద్ద వెళుతున్నాడు అటువంటి దగ్గర లేని పైవాడు రాజు వెళుతున్నాడు మరి పెళ్లి గారి పైవాడు దానికి సాధపట్టరాదు ఎక్కరాదు పేరు రాయరాదు భారతమ్మ మన కొడుకు మల్లికార్జున స్వామికి పెళ్లి మీద ప్రేమలు పెట్టి అల్ల ముద్దులు పుట్టియాలే ఇద్దరు తమ్ముళ్ళు పిలుచుకున్నాడు జంగరా ముగ్గురు పెద్దలు మూడమైన దేవతలు మొదటి మూడు వేషాలు కట్టినారు మరి బ్రహ్మదేవుడు పని మారిన బ్రాహ్మణ అవతారం ఎత్తుండు మరి విష్ణుదేవుడు పని మారిన ఎవరు అవతారం ఎత్తుండు మరి శివలోకాలైన శంకరుడు కనుక జంగమాత వేషం కట్టిండు కనుక దేవు మూడు వేషాలు కట్టి వెళ్ళిపోతా ఉన్నారమ్మా ముగ్గురు పెద్దాలే వరమున్నాయిరా ముగ్గురు పెద్దాలే వరమున్నాయిరా అమ్మ కైలాసం వీరానాడి వీరానాడి అమ్మ ఎకరాని పెండాలే పెండాలే అమ్మా రామా ఎకరాని పెండి దిగుకుండా దిగరానికి దిగుకుండా దిగుకుండా రెండు భూలోక అందరూ ఆలపడి న్యాయం పొల్లాపురి తల్లి గారి పెట్టం తప్ప పొల్లాపురికి వస్తూ ఉంటారు మల్లయ్య పెట్టేటువంటి దండానికి పెద్దలు మాడదండం పెట్టకపోయారమ్మా కళ్ళవారం ముగింది దేవరాజు మల్లయ్య అయ్యయ్య పెద్దలారా దండానికి మారు దండం పెట్టలేదు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారయ్యా నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టే మీరు సంస్కారం ఈరురా అయ్యయ్య బాలవీరుడా నీ నామకరం ఏమున్నదయ్యా పెద్దలారు నా పేరు కనుకనేమి కాపోళ్ళ ఇళ్ళల్లో పుట్టిన నీలమ్మ యాజిరెడ్డి కొడుకు మల్లారెడ్డి చౌదరి అంటారయ్యా మల్లికార్జున నీకు కనుకనేమి కళ్యాణం అయిందా అని పెద్దలు అడిగినారు కనుక పెద్దవారు కళ్యాణం అంటే ఎర్ర ఉంటుందా పచ్చ ఉంటుందా తెల్ల ఉంటుందా చెప్పి అడుగుతున్నాడు మల్లయ్యా అది కాదు బాలవీరుడా నువ్వు వీరు బట్టి పోలు తిరిగినవా అని అడిగినవాట అయ్యయ్యో పెద్దలారు నా కాలు కట్టలేదు నా తల ఎందుకు తిరగలేదు మెట్టలేదు మంచిగా బాధ్యం లేదు నాకే కాడి సంగతి నాకు తెలియదంటుంది రాదు మల్లయ్యా అది కాదు బాలుడా కచ్చీరు బరగాది బంద్ చేసిన తర్వాత కలి 7 మేడలకు వెళ్ళిపోయిన తర్వాత మల్లయ్యా ఈ బొచ్చలిండ వెనకనేమి భోజనాలు పెట్టి ఎంగిలి తల కడిగే మనువ నీకున్నదా మల్లయ్యా అయ్యయ్యో పెద్దలారా అట్లాంటి మనువ నాకు లేదు గాని నా పెళ్లికి పంచపెట్టే దానానికి తారతమ్యం ఏమిటయ్యా
దానానికి నువ్వు పంచిపెట్టే దానానికి సంబంధం ఏమిటంటూ నేను బాగా బాగా ఓరి బాగా పెళ్లిగా నీ అష్టపల్లి వాడి కనుక దేవుడి సీటు అడ్డే రాజు సాట వేయరాదు రాజుపల్లి కనుక పోరాదు మల్లయ్యా మరి 10 మందిని ఊసోని పంచాలి చెప్పరాదు నలుగురిలో ఊసోని న్యాయం చెప్పరాదు కలము బట్టి కాగితం రాయరాదు పెళ్లిగా నీ అష్టపల్లి వాడు పంట శీలకి వెళ్ళి పోరాదు ఒకవేళ వెళ్ళిపోతే పంట శీలలో ఉన్న లక్ష్మీ గణపతి 12 ఆవిడ వాడిపోతే నీరా నువ్వు పంచిపెట్టేటువంటి దానము 3 దోషులు మేము తీసుకోము మల్లయ్యా పెట్టేది 3 దోషులు నీవు బార్ల పెట్టేది 2 దోషులు కూడా 5 దోషులు తీసుకుంటామంటారు పెద్దలే అయ్యో పెద్దలారా ఇప్పుడు కనుకనేమి వెళ్ళిపోండి మళ్ళీ వచ్చేటప్పుడు కనుకనేమి అటువంటి కనుక నేను కళ్యాణం చేసుకుని నేను పెట్టేది 3 దోషులుగా బార్ల పెట్టేది 2 దోషులు కనుక 5 దోషులు మీకు దానం మంచి పెడతా పెద్దలారా చిన్న బుద్ధి పోయి కాయలు కొట్టిన మామిడాలు